God, God, just God, entry God, God. This all. ఎవరు ఇచ్చేదయ్యి కష్టమేనా వాళ్ళతో మాట్లాడడానికి సార్ లేట్ అయిపోయింది రావడంతో ఒకసారి రిలీజ్ చేస్తాను. వాళ్ళు ఎక్కువ రేట్గా ఉన్నారంటే ఎప్పుడు అవి తప్పు చేసి తప్పు ఓటు అడిగేటువంటి పరిస్థితి లేవన్నా ప్రజాస్వామ్యం అంటే ఈరోజు సాయినేని సింగమ్మ. ఓకే సార్. ఓకే సార్. పక్కొచ్చానా ఈ పక్కొచ్చా కూర్చోండి. మహాలక్ష్మి మీరు కూడా కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ఓకే సార్ కూర్చోండి. కూర్చోండి సార్. వెయిట్ సార్ వెయిట్ సార్. 1,50,000 రామబ్రహ్మం చేస్తున్నారు సార్ సార్ సార్. ఓకే సార్. ఉప్పరాజిందిరా ఊరి పట్ల గిరిబాబు కడతాలి. ఓకే సార్. సార్ దగ్గరికి వెళ్ళి ఓకే సార్. మండే గౌరవమ్మ గారు. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నా నియోజకవర్గంలో 36 మందికి 27,73,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. మొత్తం మీద అయితే దాదాపుగా 4,27,00,000 రూపాయలు ఇప్పటివరకు పంపిణీ చేయడం జరిగింది. ఒక ఉదాహరణగా ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ కూడాను ప్రజలకి మేలు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. ఈరోజు చూసుకుంటే ఆసుపత్రుల ప్రమాణాలు కూడా మేము మెరుగుపరుస్తున్నాం. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి పౌరుడి యొక్క ఆరోగ్యాన్ని కూడా డిజిటలైజేషన్ చేయబోతున్నాం. దీనికి బిల్ గేట్స్ ఫౌండేషన్ పూర్తి సహకారం ఇస్తుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద కుప్పం చేస్తున్నాం. కుప్పం తర్వాత చిత్తూరు జిల్లా రాష్ట్రం అంతా అమలు చేయబోతా ఉన్నాం. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వాళ్ళ యొక్క వైద్య ఖర్చులు తగ్గాలి అనేది ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. తదనుగుణంగానే ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చేస్తున్నారు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రజలు ఆరోగ్యంగా ముఖ్యమంత్రి ఆకాంక్ష ఉండాలని కోరుకుంటూ